ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభపై వరసిద్ధి వినాయకుని దివ్య దర్శనం. కాణిపాకంలో ఘనంగా ప్రత్యేక ఉత్సవాలు. కపిలేశ్వరుడిని దర్శించుకున్న టీటీడీ ఈవో, స్వామివారికి వెండి ఆభరణాల బహూకరణ. త్వరలో పాదాల మండపంలోని రాతి మండపం పునర్నిర్మాణం. అలిపిరిలో పరిశీలించి వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో. నిత్య కళ్యాణోత్సవంలో సింహాచలం అప్పన్న వైభవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో కాలభైరవునికి అభిషేకోత్సవం. చిత్తూరులో శ్రీ వెంకటేశ్వరునికి చంద్రప్రభ వాహనం. నెల్లూరులో రాజరాజేశ్వరి దేవి మాల స్వీకరించిన భక్తజనం. చంద్రప్రభ వాహనంపై సంకట విమోచనాధిపతి దివ్యమంగళ దర్శనం భక్తులను పులకితులను చేసింది. సత్యప్రమాణాల క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లంబోదరుడు విఘ్నాధిపతి వినాయక స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ మనోహరంగా జరిగింది. సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి విశేషంగా అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తుల జై గణేశ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కాణిపాకం ఆలయ వీధుల్లో శ్రీ వరసిద్ధి వినాయకుని చంద్రప్రభ వాహన సేవ అత్యంత ఘనంగా సాగింది. తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డిలకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారికి తిరుపతికి చెందిన భక్తులు ఎంతో భక్తిగా కానుకలను అందజేశారు. బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారికి ప్రతిరోజు అలంకరించే విధంగా మొత్తం 13,97,000 రూపాయల విలువైన వెండి నాగపడిగ చుట్ట, కిరీటంను తిరుపతికి చెందిన సూర నరహరి, సూర కుసుమ దంపతులు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం దాతలను ఈవో ఏవి ధర్మారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేషశైలేంద్ర, ఇతర అధికారులు, దాత తనయుడు జర్నలిస్ట్ సూర మోహన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంలో శిథిలావస్థకు చేరుకున్న రాతి మండపాన్ని బుధవారం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి పరిశీలించారు. పాదాల మండపం ప్రారంభంలోనే తూర్పు వైపున 16వ శతాబ్దంలో భక్తులు సేద తీరడానికి నిర్మించిన ఈ మండపం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఈ రాతి మండపాన్ని 1,38,00,000 రూపాయల వ్యయంతో జీర్ణోద్ధరణ చేసి అదే విధమైన నిర్మాణాన్ని చేపడతామని ఈవో ధర్మారెడ్డి మీడియాకు వివరించారు. వెంకటేశాయ. అలిపిరి నుంచి తిరుమల నడక మార్గం ప్రారంభమయ్యేటువంటి చోట ఫస్ట్ ఎంటర్ అయ్యే ప్రదేశంలోనే నడకదారికి ఇరువైపులా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కోసం 2 రాతి మండపాలు దాదాపు 16వ శతాబ్దంలో కట్టినట్టు తెలుస్తుంది. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి రాతి మండపము శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని రిపేర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. లోగడ కూడా ఈ రాతి మండపాన్ని రిపేర్ చేయడం కూడా జరిగింది. ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా ఈ రాతి మండపం పూర్తిగా స్ట్రెంత్ రావడం లేదు. స్ట్రెంత్ రాకపోగా ఈ మధ్య ఈ రాతి మండపం రైట్ సైడ్కి ఒరిగిపోయింది. మీరు చూడవచ్చు. రాతి
స్తంభాలన్నీ కూడా రైట్ సైడ్ ఒరిగిపోయాయి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. దీన్ని రిపేర్ చేయడానికి పూర్తిగా అవకాశం లేదు, రిపేర్ చేయలేము టెక్నికల్గా అని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్గా వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇటువంటి రాతి మండపాలు కానీ లేకపోతే ఆలయాలు కానీ రిపేర్ చేయలేని స్థితికి చేరుకున్నప్పుడు జీర్ణోద్ధరణ అనేటువంటి కార్యక్రమంతో ఆ ఆలయాన్ని కానీ ఆ మండపాన్ని కానీ పూర్తిగా తొలగించి ఆ మండపంలో ఏవైతే రాతి స్తంభాలు కానీ రాతి రూఫ్ స్లాబ్స్ కానీ లేకపోతే రాతి బీమ్స్ కానీ ఇవి ఏవైనా పనికొస్తే అవన్నీ కూడా రిజర్వ్ చేసుకొని వాటినే మళ్ళా పునరుద్ధరణలో భాగంగా ఉపయోగిస్తూ మళ్ళా చక్కగా మండపాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. నిత్య కళ్యాణోత్సవ సేవలో అప్పన్న వైభవపేత దర్శన భాగ్యం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా నిత్య కళ్యాణోత్సవం ఆగమోక్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉభయ నాంచారుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ వైదిక క్రతువులతో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారికి మంగళాభిషేకం సుగంధ శోభితంగా జరిగింది. పరమశివుని ఆగ్రహ అనుగ్రహపూర్వక ఉభయ స్వరూపమే శ్రీ కాలభైరవ స్వామివారు. ఆ స్వామివారిని దర్శించిన సేవించిన నామస్మరణ చేసిన భక్తులకు గ్రహదోష పీడలు తొలగి మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధిలో స్వామివారి పంచలోహ మంగళమూర్తికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాలు, విభూది, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. ఆపై భక్తులు ఎంతో భక్తిగా సమర్పించిన పూలు, పండ్లను స్వామివారికి నివేదించి కర్పూర హారతులు అందజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ ప్రాణికైనా ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. అందులోనూ మానవజాతికి అసలైన ఐశ్వర్యం అంటే ఆరోగ్యమే. అందుకే మన పూర్వీకులు ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రకృతికి దగ్గరగా ఉంటూ ప్రకృతితో మమేకమయ్యేలా జీవన విధానాన్ని రచించారు. ఈ క్రమంలో ప్రాచీన వైద్య శాస్త్రంలో ఒకటిగా పేరొందిన సిద్ధ వైద్యానికి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి వేదికగా నిలుస్తోంది. రాయలసీమకే తలమానికమైన స్విమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటైన సిద్ధ వైద్య పరిశోధన కేంద్రం ఇందుకు కేంద్ర స్థానంగా మారింది. మనిషి ప్రకృతి జీవి. ఈ సమస్త సృష్టిలో ఉన్న సంపదంతా మనకు చెట్ల నుండే లభించింది. అటువంటి చెట్లకు పట్టుకొమ్మల్లాంటి అడవులు మానవునికి అనాదిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో సైతం మనిషికి అడవి చెట్లకు ఉన్న సంబంధం విడదీయరానిది. ఇలా యుగ యుగాలుగా మనకు ఎన్నో రకాలుగా ఉపయుక్తంగా ఉన్న అటవీ సంపద నుండి లభించే ఔషధ గుణాలు కలిగిన వనమూలికలతో ఋషులు అందించిన మహత్తర వైద్య శక్తి సిద్ధ వైద్యం. సుమారు 7000 సంవత్సరాల క్రితమే అగస్త్యర్ మహర్షి ఈ విధానాన్ని పరిచయం చేయగా తర్వాతి కాలంలో 18 మంది మహారుషులు ఈ సిద్ధ వైద్యానికి పునాదులు వేసి మూలస్తంభాలుగా నిలిచారు. మనిషి నాడీ వ్యవస్థ ద్వారానే రుగ్మతల్ని గుర్తించడం ఈ వైద్యంలో ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా ప్రాచీన సిద్ధ వైద్యాన్ని ప్రజలకు అందించడానికి భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో 2019వ సంవత్సరం జనవరి 16వ తేదీ సిద్ధ వైద్య పరిశోధన విభాగాన్ని ప్రారంభించింది. ఇక్కడి వైద్య బృందం పలు రకాల వ్యాధులకు సిద్ధ వైద్యం ద్వారా చికిత్సలను అందిస్తూ
రోగుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. సిద్ధ వైద్యం పరిశోధనా కేంద్రం ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ కె సామ్రాజ్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఇక్కడ వైద్య బృందం అందరికీ ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు, థెరపీ, యోగా, వర్మం థెరపీ చికిత్సలను అందిస్తూ ఔషధాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే ఎలాంటి ఆహార నియమాలను పాటించాలో వైద్యులు రోగులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. రుగ్మతల నివారణకై ఇక్కడకు వచ్చే రోగులకు ఈ ఆసుపత్రిలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 2వ శనివారం, ఆదివారాలతో పాటు జాతీయ పర్వదినాలలో సిద్ధ వైద్య ఆసుపత్రికి సెలవు ఉంటుంది. చికిత్స కోసం వచ్చేవారు ముందుగా ఓపీ విభాగంలో తమ పేరు, వివరాలు, రుగ్మతలను నమోదు చేసుకున్న తర్వాత బీపీ పరీక్షిస్తారు. ఆ తర్వాత రోగి రుగ్మతను బట్టి ఆయా ఓపీలలోని వైద్యులు తమ సేవలను అందిస్తారు. ఇక్కడ వర్మం ఓపీ, జనరల్ ఓపీ, స్పెషల్ ఓపీ విభాగాలను ఏర్పాటు చేశారు. డాక్టర్లు పరీక్షించిన తర్వాత వారి మందుల చీటీ ఆధారంగా ఫార్మసీ విభాగంలో ఉచితంగా ఔషధాలను అందిస్తారు. సిద్ధ వైద్యం ద్వారా తమ రుగ్మతలను నివారించుకునేందుకు ప్రతిరోజు సుమారు 100 మంది దాకా రోగులు వస్తూ ఉంటారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుండే కాక ఇతర జిల్లాల నుండి కూడా రోగులు ఇక్కడకు వచ్చి వైద్య సేవలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ లభించే నీలవింబు కషాయం వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కరోనా సమయంలో సిద్ధ వైద్యం బృందం తిరుపతి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లోని రోగులకు ప్రతిరోజు కబాసుర కషాయాన్ని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు కృషి చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో పలు రకాల రుగ్మతల నివారణకు ఏ మందులు, ఔషధ మొక్కలు, వనమూలికలను వాడుతారో తెలిపే విధంగా సూచిక బోర్డులను అమర్చారు. సిద్ధ వైద్యానికి సంబంధించి అంతర్గత, బాహ్య చికిత్సలు, వ్యాధి నిరోధక సూత్రాలు, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ఛాయాచిత్రాల ద్వారా రోగులందరికీ సిద్ధ వైద్యంపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సైతం ఈ సిద్ధ వైద్య బృందం తరలి వెళ్లి అక్కడి వారికి మన ప్రాచీన వైద్య విధానాలపై అవగాహన పెంచుతూ వారికి అవసరమైన చికిత్సలను, మందులను సమకూరుస్తూ ఉంటారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చంద్రప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వరుని చిద్విలాస దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తమిళ పెరటాసి మాసం సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తిని స్వర్ణశోభిత తిరువాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించారు. స్వామివారు ఒక చేత్తో వెన్నకుండును ధరించి చల్లని చంద్రునిపై వెంచేయగా అర్చకులు సంకల్ప పూజలతో, ధూపదీపాదులతో, అర్ఘ్యపాదాలతో స్వామివారికి షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం మహామంగళ హారతులు అందజేసి స్వామివారికి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో
జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సింహపురి వాసుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. రానున్న శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున నెల్లూరు వాసులు అమ్మవారి మాలను దీక్షగా స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం గురుముఖ ఉపదేశంలో అమ్మవారి భక్తులు మాలను స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం తిరుగుడుమల్లం గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మహాక్షేత్రం నుండి అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీకాళహస్తి ఆలయ అధికారులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను ప్రదక్షిణగా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతినిధులను సుబ్రహ్మణ్య దేవస్థానం అధికారులు ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. నంద్యాల జిల్లా ఎర్రగూడూరు గ్రామంలోని శివాలయం భక్తి సంకీర్తనామృతంతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో నగర సంకీర్తనోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా నగర సంకీర్తనలో పాల్పంచుకుని గోవిందనామాలను అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ హరినామం స్మరిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. విశాఖ మహానగరం గాజువాక ఆర్టీసీ డిపో సమీపంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకుల అర్చన కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలలో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై అష్టోత్తరాలను పఠనం చేస్తూ అర్చకులు పవనసుతునికి తమలపాకుల అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. కృత్తికా నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించి సుందరంగా అలంకరించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు చామంతి, సంపెంగ, గన్నేరు పుష్పాలతో స్కంద అష్టకాల సహితంగా అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భయ భంజన భక్తవరేణ్య శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర శరణమయ. శక్తి తనయ ఆరు క్షేత్రములాలరే స్వామి చెంగల్వరాయ శ్రీ కార్తికేయ. ఖమ్మంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది.
పరంధాముని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని చూడచక్కగా నిర్వహించారు. తరువాత స్వామివారికి సహస్రనామార్చన జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. వరంగల్ మహానగరంలో స్వయంభూగా వెలసి భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న జిట్టేడు హనుమాన్ ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయసుతుడికి ఆరాధనలు జరిపి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. తరువాత పూలమాలలతో అలంకరణ చేసి నివేదన హారతి సమర్పించారు. భక్తులు జై హనుమానాన్ని స్మరిస్తూ తరించారు. మెదక్ జిల్లా నాగసన్పల్లి సమీపంలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. అమ్మలగన్న అమ్మగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్న అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేసి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,952 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,77 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.